గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వర్క్ ఇప్పుడు వరకు చేయగలుగుతున్నారు ఆఫీసర్స్. అదే పొలిటీషియన్స్ అయితే విలేజ్లో చేయనివ్వలేదు కాబట్టి వీళ్ళు న్యాయం చేశారు కాబట్టి వచ్చాను సార్. అంటే మా పొలిటీషియన్స్కి విలేజ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు న్యాయం చేస్తారనమాట. విలేజ్లో వాళ్ళు ఏంటి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారు, లేని వాళ్ళకి న్యాయం చేయరు వాళ్ళు. నా పేరు భువనేశ్వరి, మాది తరగటూరు విలేజ్ సార్. అయితే మా తాత 16 సంవత్సరాలు మా తాత వాళ్ళ నాన్నగారు ఆస్తిని వాళ్ళ తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, తమ్ముడు వీళ్ళందరూ కలిసి కోర్టుకి వేరే వాళ్ళకి అమ్మేశారనమాట, మా ఊరు వాళ్ళకే. అప్పుడు మా తాతయ్య చెప్పారు, ఇది మా ప్రాపర్టీ అమ్మకండి అని చెప్తే కోర్టుకి సివిల్ కేసులు ల్యాగ్ అవుతాయి, మీరేం చేయలేరు అని చెప్పేసి అమ్మేశారు వేరే వాళ్ళకి. దాని మీద 16 సంవత్సరాలుగా మా తాతయ్య కోర్టు కేసుకి వెళ్ళారు, కోర్టు గెలిచారనమాట. అయితే ఊళ్ళో పెద్ద మనుషులు ఏం చేశారంటే వాళ్ళకి చుట్టాలన్నమాట. కాట్రగడ్డ కేశవ అయ్యప్పకి, ఎరపోతే అయ్యప్పకి వీళ్ళు చుట్టాలన్నమాట. అక్రమంగా మా ప్రాపర్టీ కోర్టులో ఉండగానే వాళ్ళు ఇల్లు కట్టేశారు 14 ఇయర్స్ నుంచి. సో వాళ్ళు చెప్పినట్టు మేము వినలేదని చెప్పేసి ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళతో తిట్టించడం ఇలా. దానికి కోర్టులో ఉన్నదానికి హౌస్ ట్యాక్స్ లేదు. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ లేని దానికి కూడా వాటర్ కనెక్షన్ ఇప్పించేశారు. వాటర్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ పై ఆఫీసర్స్ చెప్తున్నారు దానికి హౌస్ ట్యాక్స్ లేదు కాబట్టి ఎలా ఇచ్చారు, ఎండోర్స్మెంట్ కరెక్ట్గా ఇమ్మని చెప్పేసి చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పొలిటీషియన్స్, విలేజ్లో పొలిటీషియన్స్ అనమాట, వాళ్ళకి ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారనమాట. సో మా కేసులో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మా కేసు గుడి చైర్మన్ అనమాట ఆయన, కాట్రగడ్డ కేశవ అయ్యప్ప మా వార్డు నెంబరు. వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది, మేము చెప్పినట్టు వినాలి. మీరు హై లెవెల్కి వెళ్ళినా ఎమ్మెల్యే గారి సపోర్ట్ మాకు ఉంటుంది, ఎంపీ గారి సపోర్ట్ మీకు ఉంటుంది. నువ్వు ఆడపిల్లవి, నువ్వేం చేయగలవు, మీ తాత ముసలోడు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టించి హౌస్ ట్యాక్, వాటర్ కనెక్షన్ ఇప్పించి ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్ ఎండోర్స్మెంట్ తప్పించి ఇలా తిప్పిస్తున్నారు. ఆర్డీఓ మేడంకి చెప్పాను అనమాట. మేడంకి తెలుసు నా ప్రాబ్లం. మేడము నేను చాలాసార్లు తిరిగాను సార్. మొన్న కూడా వచ్చి చెప్పెళ్ళామన్నమాట. ఎండోర్స్మెంట్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి మండలానికి పొలిటీషియన్ ఒక ఆయన ఉంటారంట. అదేంటిది మండలం ఆఫీసర్ని కంట్రోల్ చేయడం, పోలీస్ ఆఫీసర్ని అందరినీ కంట్రోల్ చేయడం. వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో గ్రౌండ్లో ప్రజలు ఎవరైతే ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారంట. సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు లేవన్నమాట. సో ఎండోర్స్మెంట్ అన్న కరెక్ట్గా ఇవ్వండి న్యాయం చేయడానికి అని చెప్పి నా చేతిలో దుద్దులుంటే అవి ఇచ్చేసా. ఎవరికి ఇవ్వలేదు సార్, ప్రజెంట్ నా దగ్గరే ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.